హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు. ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో తిరుపతిలో గోవిందరాజస్వామి వారి ఆలయంతో పాటు మరికొన్ని దర్శనీయ ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో కపిల తీర్థం ఒకటి. కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్ర తీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా అంటారు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కొన్ని కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయ లింగం అయ్యి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేలు పర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరూ కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఉన్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిల తీర్థం. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు. కొండల మీద 20 అడుగుల ఎత్తు నుండి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశకంగా. ఈ పుష్కరిణే కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన రాతి శిలలను స్థాపించారట. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే విజయనగర చక్రవర్తి అచ్యుతరాయులు ఈ తీర్థము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించారు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మండపం ఉండేదని, చాలా రమ్యమైన ప్రదేశమని, బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టి ఉన్న విశాలమైన మండపం అనుకూలంగా ఉండేదని, ఆ చుట్టుపక్క స్థలాల్లో హైదరాబాద్ రాజా పేష్కార్ చందులాల ఏర్పాటు చేసిన దాన ధర్మాలు బాగా జరిగేవని యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య రాశాడు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర ఆధారాలు బట్టి తెలుస్తోంది. రాయన్ రాజేంద్ర చోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీనిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆల్వారు తీర్థంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుపడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాల్వార్ అనే ఆల్వారు గుడి అని చెబుతారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని ఆల్వారు తీర్థంగానే వ్యవహరించారు. 16వ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన శివుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుడిని ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు. సో ఇదండి తిరుపతిలో గల కపిల తీర్థం ఆలయానికి సంబంధించిన విశేషాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.